ఈ ప్రకారముగా చెయ్యవాడు ఎవరు ఎన్నడూ కదిలించబడరు. ఈ ప్రకారముగా చెయ్యవాడు ఎవరు ఎన్నడూ కదిలించబడరు. దేవుడు లేఖనములు చదివిస్తున్నాయి. ఈ ప్రకారముగా దేవుడు మాట, దేవుడు వాక్షానుసారముగా, దేవుని యొక్క వాక్షానుసారమైన బ్రతుకు ఎవరైతే భూమి మీద బ్రతుకుతారో ప్రభు వారితో చెప్తున్న మాట ఏమిటంటే వారు ఇప్పుడు ఎన్నడూ కదిలించబడరు. మరి ఎవరు కదిలించబడతారు? ఈ మాటలు మనం చాలా అద్భుతమైన మాటలు. అందరూ బైబిల్ తీసుకోండి, ప్రశాంతంగా విని ఆ వాక్యానికి మనమందరము లోబడితే ఈ భూమి మీద మనంత ధన్యులు మరొకరు ఉండరు అని లేఖనం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము ఏమండి, యథార్థమైన ప్రవర్తన గలవారు కదిలించబడరు. ఏంటంట? యథార్థమైన ప్రవర్తన గలవారు కదిలించబడరు. ఈ అధ్యాయములో 10 మాటలు మనకి ప్రభు తెలియపరుస్తున్నాడు. ప్రతి సబ్జెక్టులు ఏమండి, ఈ అధ్యాయంలో ఈ 15వ అధ్యాయము పరిశుద్ధాత్మతో నింపబడినవాడే దావీదు రచించిన కీర్తన గ్రంథము. ఈ కీర్తనలు ఈ యొక్క 15వ అధ్యాయములో 10 మాటలు ప్రభు మనకి బోధిస్తున్నాడు. అందులో మొదటి మాట ఏమిటని మనం ఆలోచన చేస్తే యథార్థమైన వాడు, యథార్థమైన ప్రవర్తన గలవాడు కదిలించబడడు. ప్రైజ్ లార్డ్. అంటే మనం ఎలా ఉండాలి? యథార్థంగా బ్రతికితే దేవుడి మందిరంలో, దేవుడి సంఘములో, దేవుని యొక్క ఏమండి కృపలో, సొసైటీలో, మన గృహములో, మన పనిపాటులో, అన్ని స్థలాల్లో కూడా యథార్థముగా ప్రవర్తిస్తే దేవుడు అంటున్నాడు యథార్థమంతులకు ఏ మేలు చేయక మానను. ప్రైజ్ లార్డ్. యథార్థమంతులకు ఏ మేలు చేయక నేను మానను, వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తాను. మరి యథార్థవంతులు బైబిల్లో ఎవరన్నా ఉన్నారంటే చాలామంది మన పితరులు ఉన్నారు. వారు యథార్థంగా నడిచినంత కాలము వారు కదిలించబడలేదండి. వారు సియోను కొండ వలె నిలిచి ఉన్నారు. అందుకే దావీదు అంటాడు 125వ కీర్తన గ్రంథంలో, యెహోవా యందు నమ్మికుంచేవారు కదలక నిత్యము నిలుచుండు సియోను కొండ వలె నుందురు. ఎలా ఉంటారంట? నిత్యము సియోను కొండ వలె. ఏమిటో కొండ కదిలింపబడుతుందా? కొండ కదిలింపబడదు. పర్వతము కదిలింపబడుతుందా? పర్వతము కదిలింపబడదు. దేవుడు అంటున్నాడు నీవు యథార్థముగా బ్రతుకుతే నీవు కూడా కదిలింపబడవు. నీ సంతతి కదిలింపబడదు, నీ పిల్లలు కదిలించబడరు, సియోను కొండ వలె నిలిచి ఉంటారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. అనగా దేవుడు మాటలు వినేవారు. అందుకే అంటున్నాడు ఈ 15వ అధ్యాయంలో మొదటి భాగములు మొదటి మాట ఏంటంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మన ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారం అవ్వాలి, మనుషుల దృష్టి కాదు. మనుషులు మంచి చేస్తే మంచి కోరతారు, కాస్త తేడా వస్తే పెట్టకపోతే షావు కోరతారంట. కానీ దేవుడు అలా కాదు. యథార్థంగా మనం ప్రవర్తించినప్పుడు ప్రతి మేలుని కుటుంబములో ప్రభు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎవరు కదిలింపబడిపోతారంటే యథార్థతను కోల్పోయిన వారు ఏ గాలి వేస్తే ఆ గాలికి పొట్టు వలె, ఎలాగంట? పొట్టు వలె ఎగిరిపోతారంట. ఎవరు పొట్టు వలె ఎగిరిపోకుండా ఉంటారు, కదిలించబడకుంటారంటే యథార్థమైన ప్రవర్తన గలవారు. ఆ కింద మాట చూద్దాం. 15వ అధ్యాయము 2వ వచనములో అదే భాగములో, నీతిని అనుసరించేవాడు కదిలించబడడు. ప్రైజ్ లార్డ్. ఏంటంట? నీతిని అనుసరించేవాడు కదిలింపబడడు, సియోను కొండ వలె నిలిచి ఉంటారు. ఒకవేళ నీతిని విడిచిపెట్టేస్తే, కొంతమంది నీతిని విడిచిపెట్టి మాటలు జారిపోతారు, నీతిని విడిచిపెట్టి ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తారు, నీతిని విడిచిపెట్టి ఏ గాలి వేస్తే ఆ గాలికి వెళ్ళిపోతారు, నీతి నియమాలు కోల్పోతారు, కట్టడలను కోల్పోతారు. బైబిల్ అంటుంది నీతిని అనుసరించేవాడు కదిలించబడడు. ఎవరు కదిలించబడిపోతారు, ఎవరు కోల్పోతారంటే నీతిని విడిచిపెట్టిన వారు. ప్రైజ్ లార్డ్. దావీదు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే.
దావీదు ఈ మాటలు పలుకుతున్నాడండి. ఈ వాక్యము సంఘానికి, సేవకులకి, స్వార్థకులకి, విశ్వాసులకి, ఈనాడు సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాటలు చాలా చాలా ప్రాముఖ్యమైనవని బైబిల్ గ్రంథము మనకి బోధిస్తుంది. అందుకే మనం నీతిని విడిచిపెట్టకూడదు. బైబిల్ గ్రంథంలో యేషేబు ఉన్నాడు, యేషేబు నీతిని విడిచిపెట్టలేదు. శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఒడిదుడుకులు వచ్చాయి, కలవరములు వచ్చాయి, అంచంచులుగా నిందలు మోపబడ్డాయి, సరసాల పాలు అయిపోయాడు. ఎన్ని బాధలు వచ్చినా నీతిని విడిచిపెట్టలేదు. చవర్ల కొడుతూ ప్రభు నామాను. ఇది రెండవ మాట, ఈ 15వ అధ్యాయములో రెండవ మాట, నీతిని విడిచిపెట్టలేదు. మనం ఎలా ఉంటున్నాం దేవుడి కృపలో? నీతిని విడిచిపెట్టే వరకు ఉన్నామా, లేక నీతిని అనుసరించే వరకు ఉన్నామా? నిజముగా దేవుడు వాక్యం ముందు నిలుచున్నట్టు వారు కదిలింపబడరండి, వారి సంతతి కందులు. అందుకే యేసు ప్రభు మాట్లాడుతున్న మాటల్లో ఈయన మాటలు ప్రకారముగా బండ మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును అంటాడు. అంటే బండ మీద ఎవడైతే ఇల్లు కట్టుకుంటాడో వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా ఆ ఇల్లు కూలిపోదు, కొట్టుకొని పోదు, కదిలింపబడదు. మరి ఎవరి ఇల్లు కొట్టుకొని పోతుంది అంటే ఇసుక మీద పునాది వేసినవాడు. ఇసుక మీద పునాది వేసినవాడు ఎవడో? బుద్ధిహీనుడు. ఇసుక మీద ఎవడో పునాది వేస్తాడా? ఇసుక మీద పునాది వేసినవాడు ఎవడో? దేవుడు మాట వినలేనివాడు, వాక్యానుసారంగా బ్రతకలేనివాడు, నీతిని నియమాలను విడిచిపెట్టినవాడు. వాడు బ్రతుకు ఎలా ఉంటుందంటే ఇసుక మీద పునాది వేసిన వాడిని పోలి ఉంటుందంట. వరదలు వచ్చినప్పుడు ఆ యొక్క ఇల్లు కొట్టుకొని పోతుంది, కనబడదు. అదే బండ మీద కట్టబడిన వీళ్ళు సియోను కొండవల కదిలించబడకుండా నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇదేనో మాట నేర్చుకున్నాం. రెండవ మాట, మూడవ మాట అదే అధ్యాయంలో మనకు కనబడుతుంది. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము, నిజము పలుకువాడే కదిలించబడడు. ప్రైజులో ఎవరు కదిలించబడ్డారంట? నిజము పలకాలి, అబద్ధాలు కాదు. అవసరానికి అబద్ధాలు ఆడడం కాదు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఏం చేయాలి? నిజము పలకాలంట. యేసు రక్తములో కడగబడిన మనము, యేసు పిల్లలుగా పిలువబడుతున్న మనము, యేసయ్యకి ప్రార్థన చేస్తున్న మనము, యేసయ్యని ఆరాధిస్తున్న మనము, ఆయన పిల్లలైన మనం ఎలా ఉండాలంట? నిజము పలుకువాడై ఉండాలి. ఆ నిజము పలుకువాడు ఎప్పుడు, ఎన్నడూ, ఎక్కడ కదిలించబడడు, సియోను కొండవలే నిలిచి ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఎప్పుడు కూడా మన పిల్లలు, ఇంట్లో భార్య, ఇంట్లో భర్త, ఇంట్లో పిల్లలు, సంఘంలో సేవకుడు కానీ సువార్తులు అందరూ ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఏం పలకాలి? అందరూ చెప్పాలి, నిజము పలకాలి. ఒకవేళ పొరపాటున అబద్ధం ఆడితే వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపంతో దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. 4వ మాట మనం చూద్దాం. చూడండి, అదే కీర్తన గ్రంథంలో మనం ఉందాం. 15వ అధ్యాయం. అందరూ బైబిల్ ఉన్నవారు అందరూ కూడా తీసుకోండి. 15వ అధ్యాయము 4వ మాట కదా, 3వ వచనము, కొండెములాడిన వాడు కదిలింపబడడు. దేవునికి స్తోత్రం. ఎవరండి? కొండెములు ఆడినవారు. ఇక్కడ మాట, అక్కడ మాట, ఇక్కడ పచ్చగా బతుకున్న కాపురాల్లో విడగొట్టేవారుగా కాకుండా, వారి మధ్యలో గొడవలు పెట్టేవారు కాకుండా, కొండెములు ఆ ఇంటి గొడవ 10 ఇంట్లకి అంటించే వరకు ఉంటే వారు కదిలింపబడిపోతారు. ఎవరైతే కొండెములు చెప్పకుండా దేవునికి భయపడి, అయ్యి బాబోయ్ నేను భక్తి చేసిన వాడును, ప్రార్థన చేసిన వాడును, ఈ కొండెములు ఇలాంటి చెప్పకూడదు, అవి నా నోటంట రాకూడదు, నా కుటుంబంలో ఉండకూడదు అని ఎవరైతే కొండెములు చెప్పలేని వరకు ఉంటారో వారు కదిలించబడరంట. చపర్లు కొడుతూ ప్రభు నామానమని. ఎవరు కదిలించబడతారంటే ఆబాధికులు, కొండెములు ఆడిన వారు కదిలించబడతారు. అందుకేనండి క్రైస్తవ భక్తి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాట, మన చూపు, మన ఆలోచనలు, మన ప్రవర్తన ఎవరి దృష్టికి అంగీకారం అవ్వాలి? దేవుని దృష్టికి అంగీకారం అవ్వాలి. కొన్నిసార్లు చాలామంది చూస్తుంటాం, అలేయో చెప్తుంటుంటారు. ఆమె 4 మాటలు కొండేలు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? ఆమె ఏమి తక్కదు కాదు, నువ్వు అన్నిట్లయ్యా ఆవిడ చాలా
ఎక్కువ అని మనము 4 మాటలు మరలా వేస్తాం. ఈ మాటలు ఆ మాటలు సినికి వర్షం కింద మారి వర్షం తుఫాను కింద మారి మహా తుఫాను అయిపోద్ది. దేవునికి స్తోత్రం. అందుకే కొండములు ఆడని వారు కదిలింపబడరండి. ఈ మాటలన్నీ మన హృదయంలో దాచుకోవాలి. అయ్యో, నా నోటి మాట ద్వారా ఎవరినైనా బాధపడితే, ఒకవేళ కొండములు చెప్పేవాడిగా నేను ఉంటే నా కుటుంబము కదిలింపబడుతుంది, నేను కదిలించబడతాను. బైబిల్లో అలా ఉన్నారా అని ఆలోచన చేస్తే ఏమంటే కోరాహు కనబడతాడు, ఏమిటి ఇస్కరియోతు కనబడతాడు. వీరందరూ కొండములు చెప్పిన వారు, నిందలు మోపిన వారు కనబడినప్పుడు ఏమిటి దేవుని శక్తి ఎరుగుండియు, దేవుడి సామర్థ్యతను ఎరుగుండియు, దేవుడు బలము తెలుసుకునియు, దేవుడు చేసిన కార్యములు వారు కళ్ళతో చూసి సభులతో విని ఆ అద్భుతాలు చూసి ఆ కొండములు వారు ఆడినప్పుడు వారి కుటుంబాలు ఏరులతో కదిలింపబడ్డాయి. ఏరులతో వారు కదిలింపబడిపోయారు. సజీవులుగానే వారు సమాధి చేయబడ్డారు. ప్రాణాలతోనే సమాధి చేయబడ్డారండి. బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ మాటలన్నీ అలా చూస్తుండగానే దేవుడి మీద తిరగబడిన వారు, దేవుడికి విరోధంగా ప్రవర్తించిన వారు, కొండెములాడిన వారు, మోషే మీద, శావకుడి మీద, సంఘం మీద కొండెములాడిన వారు వారి ప్రాణాలతోనే సమాధి చేసేసాడు దేవుడు వారిని. దేవుడే సమాధి చేసేసాడు వారిని. ఎందుకంటే వారికి అవకాశాలు దేవుడు ఇచ్చాడు, కానీ ఆ అవకాశాలు వారు వినియోగించుకోలేదు. ప్రైజ్ లార్డ్. దేవుడు మనకు కూడా అవకాశాలు ఇస్తున్నాడు. మన మాట మార్చుకోవడానికి, మన ఆలోచనలు మార్చుకోవడానికి, మన తలంపులు మార్చుకోవడానికి, నువ్వు అలవాటు పడిపోయిన ఆ సీక్రెట్ బ్రతుకును మార్చుకోవటానికి నీకు అవకాశం ఇస్తున్నాడు. అవకాశం ఇచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేయాలి? వినియోగించుకోవాలి. దేవునికి స్తోత్రం. పర్వాలేదులే అని సమర్థించుకుంటే దేవుడికి నష్టము కాదు, దేవుడు సంఘానికి నష్టము కాదు. నష్టము ఎవరికంటే మనకే నష్టము జరుగుతుంది. అందుకే కొండములు ఆడని వారికి ఉంటే మనము కదిలించబడము. హల్లెలూయా. ఒకవేళ కొండములు ఆడతానో నా ఇష్టము, నా నాలుక నా ఇష్టం అంటే అది మనకే నష్టమును కల్పిస్తుంది. 5వ మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథంలో 5వ అధ్యాయము 3వ వచనం. అది కూడా కీడు చేయని వాడు కదిలించబడడు. దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదట? అందరూ చెప్పాలి. ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. మనం మేలు చేసిన వారికి ఉండాలి. కానీ బైబిల్లో చక్కటి మాట ఉంది, యాకోబు రాసిన పత్రికలో, మేలు చేసి కీడు అనుభవించాలి, కానీ కీడు చేసిన వాడికి ప్రతిగా మనము కీడు చేయకూడదు. అది దేవుని యొక్క బిడ్డలకు ఉన్న లక్షణాలు. ఈ రోజుల్లో చాలామంది ఎవరైనా చిన్న మాట జారిపోతే వెంటనే కీడు రావాలని చెప్పించడం, కీడుని గురించిన మాటలు జారిపోవడము, అది మనకి ఆశీర్వాదము కాదు పిల్లరా. అందుకంటే ఈ 5వ మాటలో కీడు చేయని వాడు ఎప్పుడు, ఎన్నడు, ఎక్కడ వాడు కదిలింపబడడు. దేవుడికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా ఇతరులకి మేలు చేసిన వారుగా ఉండాలి. అది ఏ కుటుంబమైనా కావచ్చు. మన వీధిలో, సొసైటీలో, సంఘములు, మన బిడ్డల తరఫున వారు మన కీడు చేసినా మనము తిరిగి ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. ఏం చేయాలి? కీడు చేసిన వాడికి మేలు చేయాలి. యేసుప్రభువు అంటాడు, ఒక చెంప కొడితే 2వ చెంప ఇవ్వాలండి. అంటే ఒకటి కీడు చేస్తే మనం ఏం చేయాలి? వాడికి మేలు చేయాలి. అంటే భక్తిలో ఉన్న లక్షణాలు, దైవ భక్తిలో ఉన్న ఈ క్వాలిటీస్, ఇవి ఎవరైతే అనుసరిస్తారో నిజంగా వారు కదిలింపబడరండి. కదిలింపబడిన వారుగా కనబడతారు, కానీ వారు కదిలింపబడినారు. యోసేపు అన్నదమ్ములందరూ కూడా యోసేపుకి ఏం చేశారు? కీడు కల్పించారు లేదా? కొట్టారు, గోతులో తోసేశారు, ఇష్మాయేలుకి అమ్మేశారు, చాలా కీడు తలపెట్టారు. కానీ యోసేపు వారికి ఏం చేశాడు చెప్పాలి? మేలు చేశాడు. ప్రైజ్ లార్డ్. ఒకానొక రోజు ఐగుప్తులో ధాన్యం అమ్మబడుతుందంటే అది ఎవరు అమ్ముతున్నారంటే యోసేపు అమ్ముతున్నాడు. అన్నదమ్ములందరూ ఎక్కడికి వెళ్ళారు? యోసేపు దగ్గరికి ధాన్యానికి వెళ్ళినప్పుడు ఆ యోసేపు వారిని చూసి, నాకు కీడు చేసి వీరికి ఎందుకు ధాన్యం అమ్మాలి, వీరికి ఎందుకు ఆహారం అమ్మాలి, నాకు కీడు చేసి నా మీద నిందలు వేసి నా తండ్రి ఇంటికి, నా తండ్రిని నన్ను దూరం చేసిన వారిని ఇప్పుడు మంచి సమయంలో దొరికారు వీరని. ఫరో రాజు చేతిలో ఉన్నాడు యోసేపు. అప్పుడు వారిని ఏదైనా చేయొచ్చు,
వారిని ఏ విధంగా అయినా చిత్రహింసలు పెట్టచ్చు, కానీ దేవుడిచ్చిన మంచి హృదయంతో వారికి కీడు చేయలేదండి, తిరిగి మేలు చేశాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని మహించు. యోసేపు అన్నదమ్ములందరూ కూడా సిగ్గుపడ్డారండి, సిగ్గుపడి తల దించుకున్నారు. అయ్యో మన అన్నదమ్ముడైన యోసేపుకు మనం కీడు చేసాం, కానీ అతడు మనకి మేలు చేశాడు. హల్లెలూయా. ఇది ఎన్నో మాట మనం నేర్చుకున్నది, 5వ మాట 15వ అధ్యాయంలో. ఎన్నో మాట? 5వ మాట. 6వ మాట చూడండి ఒకసారి. 6వ మాట కీర్తన గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనము. నింద మోపిన వాడగా ఉండాలి. ఏం మోపిన వాడగా చెప్పాలి. చాలామంది ఏం చేస్తారు, దొరికింది అవకాశం అని ఆడు చేసిన నింద ఎవడి మీదకో తోసేస్తారు. ఈ కుటుంబంలో, సంఘాల్లో, కొన్ని గ్రామాల్లో, కొన్ని ఎలక్షన్లో ఇవన్నీ అక్కడక్కడ చాలా జరుగుతుంటుంటాయి. ఏ నింద లేనివాడు, ఏ నేరం చేయలేనివాడు నేరం మోపి కేసులు కట్టి లోపడేయించిన వారు, ఆ యావజ్జీవ శిక్ష సెంట్రల్ జైల్లో బాధపడుతున్న వారు లేరా? చాలామంది ఉన్నారు. వారు, బైబిల్ అంటుంది, వారు కదిలించబడతారు. నిందలో మోపిన వారు ఉంటే వారు కదిలించబడతారు. మరి ఎవరు కదిలించబడకుండా ఉంటారంటే, నిందలు మోపిన వారుగా కాకుండా, నిందలు మోపకుండా వాడు జాగ్రత్త పడతాడు, వాడు కదిలించబడడు. ఒకవేళ నిందలు ఇష్టాసారం నాకు అవకాశం ఉంది, నాకు పదవి ఉంది, అధికారం ఉంది. చాలామంది ఏం చేస్తారంటే, అధికారం ఉన్నప్పుడు, పవర్స్ ఉన్నప్పుడు ఇదే అవకాశం అంట. ఏ అవకాశం అంట? ఇదే అవకాశం వాడిని చిత్రహింసలు పెట్టడానికి, ఈ నింద వాడి మీద మోపడానికి మనకు అధికారం ఉంది అని కొంతమంది ఏం చేస్తారంటే, ఎవడో చేసి నిందలు వాడి మీద వేసేస్తారు. ఏ నేరము చేయలేని వాడి మీద నిందలు మోపేస్తారు. అట్టు వారంట బైబిల్ అంటుంది, జీవముగల దేవుడు మాట్లాడుతున్నాడు, అట్టు వారు కదిలించబడతారు, తొలగిపోతారు. మరి ఎవరు తొలగిపోకుండా ఉంటారంటే, నిందల మోపిన వాడు. దేవునికి స్తోత్రం. వారు ఎలా ఉంటారంటే, పర్వతాలు తొలగిపోయిన, మెట్టల దద్దరినా నా కృప నిన్ను విడిచిపోదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. దేవుని కృప వాడిని విడిచిపోదండి, దేవుని శక్తి వాడిని విడిచిపోదు. వాడు ఎప్పుడు సియోను కొండ వలె కదలక నిలిచి ఉంటాడు. అందుకనండి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేనో మాట, ఇది 6వ మాట. ప్రైజ్లో అవి అర్థమవుతున్నాయి అందరికీ? అర్థం అవట్లేదా? అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటేనే పరలోక రాజ్యంలోకి మనకు దారి. ఈ మాటలన్నీ మనం పాటిస్తేనే ఆ పరిశుద్ధమైన పట్టణం మీద మనకి స్థానము. దేవునికి స్తోత్రం. ఈ మాటలన్నీ మన హృదయంలో దాచుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, దేవుని గురించిన భయము భక్తి చేస్తూ దేవుని కృపలో మనం ముందుకు సాగిపోవాలి. ఈ లోకం ఎవరికి శాశ్వతమో కాదండి, అందరూ వెళ్ళిపోతాం. కానీ ఈ భూమిని విడిచిపెట్టక మునిపే మనం యథార్థంగా బ్రతుకుతూ, అనేకులు యథార్థతను చూపిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని ముందుకి తీసుకుని వెళ్ళాలి. 7వ మాటలను మనం వద్దాం. 7వ మాట కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. దేవునికి స్తోత్రం. వాడు కదిలించబడడు. హల్లెలూయా. ఎవరు కదిలించబడరంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడు ఈ భయభక్తులు ఎప్పటి వరకు ఉండాలి? ఎప్పటి వరకు ఉండాలమ్మా? 4 రోజుల, 7 రోజుల, 7 వారాల భక్తి. ఏ భక్తి ఇది చెప్పాలి? మరణము వరకును. మనము బాప్తిస్మము పొందిన తర్వాత, యేసు బిడ్డలుగా అంగీకరించబడిన తర్వాత, నిత్యము భయభక్తులు గల వారి పట్ల ఆయన దాసు ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన ఎందుకు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావలుగా ఉంచితే, ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనము దేవుని గురించిన భయము, భక్తి మనం చేయాలి. ఆ భక్తి దేవుడు దావీదు చేశాడు. దేవుని కూర్చొని భయం కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళాలంటే, ఎక్కడికైనా వెళ్ళాలంటే దేవుడిని అడిగేవాడు. యుద్ధానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఆగిపోమంటే దేవుడు ఆగిపోయేవాడు దావీదు. దేవుడు వెళ్ళమంటే దావీదు వెళ్ళేవాడు. అంటే దేవుడు మాటకు లోబడేవాడు, భక్తి చేసేవాడు. ప్రతిరోజు ప్రార్థన జీవితము, ప్రతిరోజు జీవగ్రంథము చదివేవాడు. ప్రభా నీ ధర్మశాస్త్రము
నేను చదివి దాని ప్రకారం నడుచుకున్నట్టు నా కన్నులు తెరువు ప్రభా, నీ ధర్మశాస్త్రం అనుసరించే ధన్యత నాకు దయచే ప్రభా అని దేవుణ్ణి అడిగేవాడు, బైబిల్ చదివేవాడు. హల్లెలూయా. దేవునికి ప్రార్థించేవాడు. నిక్షము మన ఇంటిల్లపాదు ఎలా ఉండాలంటే, నిక్షము మనం భయభక్తులు కలిగి ఉంటే వారు కదిలించబడరు. ప్రైజులా. మరి ఎవరు కదిలించబడతారంటే, భయము భక్తి లేని వారు కదిలించబడిపోతారండి. చాలామంది పైకి భక్తిగా కనబడతారు, పైకి దేవుడికి భయపడిన వారు కనబడతారు. వారిలో దేవుని క్రియలు ఉండవు, దేవుని ఆలోచనలు ఉండవు, దేవుని గురించిన భక్తి ఉండదు, భయం ఉండదు. వారిని చూసి దేవుడు అంటున్నాడు, ఎర్రువాడా, ఈ రాత్రి నీ ప్రాణమును వారు అడుగుచున్నారు, నువ్వు సంపాదించిందంతా ఏమవును? ఏమవుతాయి ఆలోచిస్తున్నావా? నువ్వు నిజముగా భయభక్తులు కలిగి ఉంటే నువ్వు కనపరచబడతావు, సన్మానింపబడతాడంట. దేవునికి స్తోత్రం. ఎవరిని సన్మానిస్తారు? దావీదు సౌలు మామగారికి భయపడి కొండల్లో లోయలో తలదాచుకునేవాడు. అయితే యుద్ధంలో సౌలు చనిపోయిన తర్వాత ఏమండి నెక్స్ట్ రాజు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు 12 గోత్రాలకి దావీదే. యోధా పట్టణానికి మరి బత్లెహేమునికి ఆ యొక్క దావీదు వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలందరూ వచ్చి, ఈ వ్యక్తి దేవుని గురించిన భయభక్తులు గలవాడు, ఇలాంటి వ్యక్తి మనకు రాజుగా ఉండాలి అని సన్మానం చేసి పట్టాభిషేకము చేశారు. చప్పట్లు కొడుతూ ప్రభువుని ఏం చేశారండి? పట్టాభిషేకము చేశారు. నీ ఇంటిలో నీవే రాజు. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో నీవే రానివు మనమే కనుక మనము భయము భక్తి కలిగి ఉంటే దేవుడు అన్నట్టు వారు సన్మానింపబడతారు. అందుకే మనం సన్మానించాలి. సేవకుల్ని నేను ఎక్కువగా సన్మానం చేస్తుంటుంటాను, సేవకుల్ని ఎక్కువగా నేను గౌరవిస్తాను. ఎందుకంటే బైబిల్లో ఉంది, బహుగా పాలన చేసిన వారు రెట్టింపు సన్మానమునకు అర్హత గలవారు వారు. ఎందుకంటే దేవుడు మాటలు ప్రకటించేవారు, అనేక ఆత్మల పట్ల తీవ్రముగా వారు ప్రార్థన చేసిన వారు, దేవుని మహిమ చేత వారు నింపబడిన వారు, దేవుడి పనిలో ఏమంటే రాత్రులు పగలు ముందు సాగేవారిని సంగముగా మనం వారిని ఏం చేయాలి? సన్మానించాలి. బైబిల్ అంటుంది ఇక్కడ ఈ యొక్క 7వ మాటలో, యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. దేవునికి స్తోత్రం. దావీదుని సన్మానించారు. 8వ మాటలో మనం చూద్దాం. చూడండి, 8వ మాట, కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం కింద భాగంలో, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రైజులో ఏంటంట? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట అంటే క్రైస్తుడు ఎలా ఉండాలి? వస్తున్నానంటే వస్తున్నాను, రానంటే రాను, అంతే కదమ్మా. ఇప్పుడు కూటమి పెట్టుకుంటారు, మీరు పాస్టర్ గారు వస్తారని పెడతారా, రానని పెడతారా? పాస్టర్ గారు రాకపోతే చెప్పాలి, గుడ్లు ఇంత లావైపోతాయి, నోరింత సాగిపోతాయి. పాస్టర్ గారు ఈ మిచ్చరి ఈ భోజనాలు ఇవన్నీ ఏం చేసుకోమంటారు? పాస్టర్ గారు మీకోసమే కదా ఉండో అంటారా? అది విశ్వాసం రాకపోతే, మీరు రాకపోతే పెద్ద పట్టింపులనికి అది కాదు. ఎవడు క్రైస్తవుడు మాట తప్పని వాడే ఉండాలి. హల్లెలూయా. ఏమంటే ఎక్కడ ఎవరైనా మాట ఇచ్చారనుకోండి, ఆ మాటను నిలబెట్టుకోవాలంట. నష్టము కలుగుతుంది. ఏం కలుగుతుంది? మనం ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ రమ్మన్నప్పుడు నిద్రాహారాలు మానేయాలి, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ప్రయాసతో వెళ్ళాలి, కానీ నష్టం జరుగుతుంది. అయినా మాట ఇచ్చాం, వస్తామని మాట ఇచ్చాం. ఆ మాట ఇచ్చినప్పుడంట ఆ మాటని నెరవేర్చేవాడంట కదిలించబడడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపడు. ఏమండి అందుకంటున్నాడు ఇక్కడ 8వ మాటలో, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడండి. ఒక కుటుంబం నేను చిన్న గొడవ అయింది, భార్య భర్తలకి గొడవ అయితే నన్ను పిలిచారు. తల్లిదండ్రులు అలా కూర్చున్నారు, భర్త అలా కూర్చున్నాడు. ఇంతకు గొడవ ఏంటంటే, వాళ్ళ కుమారుడికి వివాహం చేసిన 6 నెలలకి తన భార్య ఆ రొమ్ము క్యాన్సర్ వచ్చి రొమ్ము తీశారు. డాక్టర్ చెప్పే మాట ఏంటంటే, ఈమె సంసారానికి పనికిరాదు అని డాక్టర్ తేల్చి సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. అప్పుడు ఈ బాబు తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, నువ్వు విడిచిపెట్టే ఎక్కువ వేరే పెళ్ళి
చేస్తామంటున్నారు. అప్పుడు ఆ బాబు ఏమంటున్నాడంటే, దేవుడు వాక్యములు ఎదిగాడు, దేవుడు కృపలో ఎదిగాడు, వాక్యానుసారంగా వివాహం చేసుకున్నాడు. వివాహం రోజుని ఏం చేస్తాం? ప్రమాణాలు చేస్తాం. ఏమని ప్రమాణం చేస్తాం? వ్యాధి ఎందును బాధ ఎందును దుఃఖముందును ఈమెకే భర్తవై ఇందువా అంటే ఈమె అంటాడు, ఇందును అంటాడు. దేవునికి స్తోత్రం. అవునే కదా? ప్రమాణాలు చేస్తాం. ఉట్టుట్టు ప్రమాణాలు కాదు, దేవుడు సన్నిధిలో సేవకుల ముందు సంఘం ముందు మాటిస్తాడు భర్త, నీ బాధ్యత నాదే. వారిద్దరు ఒకే శరీరముగా పిలువబడతారు. అయితే ఆ ప్రమాణము చేసినప్పుడు ఈ వ్యక్తి అన్నాడు, నా కళ్ళ ముందు అన్నాడు ఆయన, మరి పెళ్లి రోజు చేసిన ప్రమాణాలన్నీ ఉట్టివా? అప్పుడు తల్లిదండ్రులు సేవకుడు సిగ్గుపడిపోయారండి. ఎవరో మాట్లాడని వాక్యానుసారమైన జీవితము. ఆ వ్యక్తి అన్నాడు, నేను విడాకులో ఉన్నాను, సావైనా బ్రతికైనా నేను అలాగే ఉండిపోతాను, ఆమెతోనే నా జీవితమును కొనసాగిస్తాను. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఏం పాటిస్తున్నాడు? వాక్యాన్ని పాటిస్తున్నాడు. అందుకే బైబిల్ అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడండి. నిజంగా లాజరస్ గారి విషయంలో మరి నిజంగా ఈ సమయంలో చెప్పడానికి తెలియదు, కానీ నేను బాగా ఆలోచించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు లాజరస్ గారు ఆమెను విడిచిపెడతాడేమో, బాగా బలహీనత అయిపోయింది, లేవలేని పరిస్థితి అయిపోయింది, 1కి 2 కూడా ఆయనే దగ్గర నుండి తీయడవుతుంది. మరి సొంత పిల్లలు ఉన్నారు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, పారిపోయారు, ఎవరు లేరు ఆమె దగ్గర. లాజరస్ గారి మీద పడిపోయింది ఆ భారం అంతా కూడా. లాజరస్ గారు మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామా. ఆమె వ్యాధి ఎందును బాధ ఎందును విడిచిపెట్టకుండా నిద్రాహారాలు మాని రాత్రులంతా కూడా ఆమె దిగుండి ఆమె సేవ చేశాడు, ప్రార్థన చేశాడు. సంఘం ప్రార్థన చేస్తుంది, మనం సేవకులుగా మనం ప్రార్థన చేస్తాం. ఈ రోజున తన భార్యను తాను దక్కించుకున్నాడు. దేవునికి స్తోత్రం. భక్తులకున్న లక్షణాలు, విశ్వాసులకు ఉన్న లక్షణాలండి ఇవన్నీ. మనం ఏదేదో ఉట్టు భక్తి చేసిన వరగా ఉండకూడదు, ఏదో నామకార్థమైన భక్తి చేసిన వరకు ఉండకూడదు. కొంతమంది ఏమంటే బాప్టిస్టులు పొందినప్పుడు ప్రమాణాలు చేస్తాం, సంఘాన్ని విడిచిపెట్టను, బల్లారదలో పాలు పంచుకుంటాను, కూటాల్లో పాలు పంచుకుంటాను, సేవకుడి మాట వింటాను, సేవకుడిని అనుసరిస్తాను, ఈ ప్రమాణాలన్నీ చేసిన బాప్టిస్ట్ చేస్తాడు పాస్టర్ గారు. మొదట్లో 6 నెలలు 7 నెలలు కొంతమంది, అందరు కాదండి, మన సంఘం చాలా మంచి సంఘం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాను మహిమ. కొంతమంది ఏం చేస్తారంటే సంఘంలోంచి తొలగిపోతారు. ఆ ప్రమాణాలన్నీ ఏమైపోయి, ఆ తీర్మానాలన్నీ ఏమైపోయి. ఒకసారి ఆలోచించండి, దేవుడు వాక్యం జ్ఞాపకం వస్తుందా? దేవుడు మాట జ్ఞాపకం వస్తుందా? ఏమన్నా ఒక వ్యక్తి, మనం ఒక సాక్ష్యం విన్నాను, నేను విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక సంఘంలో బాగా దీవించబడ్డాడు ఆయన, మారుమనసు పొందాడు, రక్షింపబడ్డాడు, దీవించబడ్డాడు. అయితే ఆ సంఘాన్ని విడిచిపెట్టేసి వేరే సంఘానికి వెళ్ళిపోతున్నాడు. ఆ సేవకుడు బాధ ఉండదా? ఉండదా? కాస్త చాలా బాధపడ్డాడు ఆ సేవకుడు. 4-5 సార్లు ఇంటికి వెళ్ళాడు, కానీ వారు రాలేదు. అయితే ఆ వెళ్ళిపోయిన వ్యక్తి ఆయనకు ఒక వ్యాపారంలో ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు ఎవరో. ఇస్తే ఆయన ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి చాలా క్లోజ్గా ఉంటారంట. ఉండి నీకు ఇవ్వాల్సిన పనులు నేను ఇవ్వను, నువ్వు నాకు ఎప్పుడు కనబడవద్దు వెళ్ళిపోనాడంట. ఈయనో బాధపడిపోతున్నాడంట. ఇదేంటి, నేనంటే ఆయనకి ఇష్టమే, ఈ కాంట్రాక్ట్లన్నీ నాకు ఇచ్చేవాడు ఇప్పుడు నాకు ఇస్తలేదు, ఏమైపోయింది ఈయనకి అని కుమిరిపోతుంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటాడంట, నువ్వు ఎవరిని తునీకరించో తెలిసిన నీ ఆత్మీయ సేవకుడిని తునీకరించావు, విడిచిపెట్టేశావు. ఇప్పుడు నీ కాంట్రాక్ట్ ఇవ్వలేదే నా వ్యక్తి కోసం ఇంత బాధపడిపోతుంటే, నీకు రాత్రి పోగులు ప్రార్థన చేసి నీకు బాప్టిజం ఇచ్చి దేవుళ్ళు ఎదిగినట్లుగా చేసి దేవుడు కృపలో ముందుకు నడిపించిన నీ సేవకుడు, మరి నువ్వే ఎంత బాధపడుతుంటే నీ సేవకుడు ఎంత బాధపడతాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి వెంటనే పశ్చాత్తాపడి సేవకుడి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారిని క్షమించండి, ఎప్పుడు చర్చి మానను. హల్లెలూయా. ఎప్పుడైతే అలా అన్నాడో అద్భుతమైన రీతిలో ఆ మర్రోజే ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన ఆయన ఫోన్ చేసి, ఈ కోపంలో ఏదో అనేసి నువ్వు అలా అనుకోవద్దు, నీ పనులు చేసుకో, కాంట్రాక్ట్ తీసుకున్నాడంట. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. అంటే మనస్సాక్షి ఉంటుంది. ఏముంటుంది? మనస్సాక్షి.
నువ్వు ఎవరి మీద నింద మోపునప్పుడు, నీవు మేలు చేసిన వారిని విడిచిపెట్టేసినప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ పొరపాటు చేస్తున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు వెంటనే మనం లోబడాలి. హల్లెలూయా. సంఘము ఎవరిదంటే సంఘము సేవకుడిది కాదు, సంఘానికి శీర్షే ఉన్నాడు ఎవరో? క్రీస్తు. క్రీస్తుది సంఘము. దేవునికి స్తోత్రం. ఏ బండలో నుంచి అయితే మనం చక్కబడ్డామో ఆ బండలో నుంచి వచ్చిన మనము ఆ సంఘమునకు మనము లోబడి ఉండాలి. ప్రైజులో మనం బయటికి వెళ్ళినప్పుడు రకరకాల మనుషులు మనకు పరిచయం అవుతాడు. వాళ్ళతో వెళ్ళిపోతాం, మనం వెళ్ళిపోతాం. ఏమంటే మన తల్లిదండ్రులు ఉన్నారు, మన కుటుంబం ఉంది, మన సొంత తల్లిదండ్రులు విడిచిపెట్టి బయట వెళ్తే వెళ్ళిపోతావా? అలా వెళ్ళిపోయిన వాడిని ఏమంటారు? వీడికి నీతి నిజాతి లేదు, వీడికి ఆత్మీయ జ్ఞానం లేదు, ఆత్మీయ బుద్ధి లేదు అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. అది అని ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పుడు. మనందరూ ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పాలి, ఎలా ఉండాలి? మాట తప్పని వారు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎన్నో మాట ఇది? 8వ మాట. 8వ మాట అమ్మా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఈ 15వ అధ్యాయము చిన్న అధ్యాయం కింద మనకు కనబడుతుంది, కానీ దాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా పెద్ద అధ్యాయం కింద మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. 8వ మాట. మనం 9వ మాటలకు వచ్చేద్దాం, టైం అయిపోతుంది. 9వ మాట 15:5 చూడంట. తన ద్రవ్యమును వడ్డీకియుడు, వడ్డీకి ఈలిన వాడు కదిలించబడడు. దేవునికి స్తోత్రం. ఏంటంట? తన ద్రవ్యమును చెప్పాలి, తన ధనమును వడ్డీకి ఇవ్వడు. చాలామంది ఏం చేస్తారు? డబ్బులు వడ్డీలకి ఇచ్చి రక్తం బీరు చేస్తారు. భక్తులతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ ధనము వడ్డీలకి ఇవ్వకూడదు. అమ్మ ఎవరికోకూడదు? నా మాట ఇది బైబిల్ మాట. వడ్డీకి ఇవ్వద్దు. ఒకవేళ వడ్డీకి ఇస్తే ఆ వడ్డీ వ్యాపారం చేసి ఇతరుల రక్తం నువ్వు పీల్చితే నువ్వు కదిలింపబడిపోతావు, నువ్వు నిలిచి ఉండవు అని నేను చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు? బైబిల్. ఈ రోజున చాలామంది వడ్డీ వ్యాపారం చేసిన వారు ఎత్తావా సస్తావా అని పేకల మీద కూర్చొని ఆ మాటలకి భరించలేక, నిందలు మోపలు భరించలేక, వారన్న తిట్లకి భరించలేక చచ్చిపోయిన వారు లేరా? చాలామంది ఉన్నారండి. ఆ శాపము నీకు తగలదా? అందుకే క్రైస్తవుడు వడ్డీకి ఇవ్వచ్చు అంటే వడ్డీకి ఇవ్వచ్చు. ఎలాగ ఇవ్వచ్చు అంటే సంఖ్యాకాండంలో ఉంటుంది. ఎలాగ ఇవ్వచ్చు అంటే ధర్మ వడ్డీకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఏ వడ్డీ ఇవ్వాలి? బ్యాంకు వడ్డీలే. బ్యాంకులో తక్కువ వడ్డీ ఎలా ఇస్తారో అలా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కూడా తీర్చడానికి వాడి దగ్గర లేకపోతే మళ్ళీ తిరిగి అడగకూడదు. ఈ మాట ఎవరు చెప్తుందంటే? సృష్టికర్త దేవుడు చెప్తున్నాడు. చపట్లు కొడుతూ ప్రభు నామాన్ని. తిరిగి అడగకూడదు. వాడికాడ తీర్చలేని పరిస్థితి కనబడినప్పుడు నీవు భక్తుడు కాబట్టి, భక్తురాలు కాబట్టి, నువ్వు దేవుని సేవకుడు కాబట్టి నువ్వు అప్పిచ్చావు కనుక తీర్చడానికి వారి దగ్గర ధనం లేకపోతే నీవు పెద్ద మనసుతో వారిని క్షమించేస్తే దేవుడు దయ, దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. హల్లెలూయా. వాడు కదిలింపబడ్డాడంట. ఉందా లేదా బైబిల్లో? అట్టువాడు కదిలింపు. మరి ఎవరు కదిలింపబడతారు? వడ్డీకి ఇచ్చి రక్తం పీల్చిన వారు కదిలింపబడతారు. మన ఒక వివాహం జరిగింది. ఒక ఆయనకి వివాహం జరిగితే చూడండి, 30 లక్షల కట్నం తీసుకున్నాడు. ఎంత? 30 లక్షల కట్నం. అందులో 25 లక్షలు వివాహం అయిపోయిన తర్వాత 25 లక్షలు వడ్డీకి ఇచ్చాడు. దేనికి ఇచ్చాడమ్మా? వడ్డీ వ్యాపారం ఇచ్చాడు. ఒకే ఆయనకి ఇచ్చాడు 15 లక్షలు. 25 లక్షలు వడ్డీకి తిప్పుతున్నాడు. ఒక ఆయనకి 15 లక్షలు ఇచ్చాడు. 15 లక్షలు ఇస్తే ఇది జరిగిన మ్యాటర్. ఇది వారి పేర్లు నేను చెప్పను, కానీ వారి అవమానపరచడం నాకు ఇష్టం లేదు. ఏమండి, వెంటనే 15 లక్షలు అప్పిస్తే 2-3 నెలలు వడ్డీ గడేసాడు. 2-3 నెలలు వడ్డీ గడేసాడు. 4 నెలల 5 నెలల వడ్డీ డబ్బుల కోసం వెళ్తే ఆయన అన్నాడు, నేను ఏమన్నా ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే ఈయన విన్నాడో ఈయనకి ఐబీపీ వచ్చి నరాల చిట్లిపోయి అక్కడే చచ్చిపోయాడండి. సో వడ్డీ వ్యాపారం ఎంత ప్రాణాల మీద తీసుకొస్తుందో. వడ్డీ వ్యాపారము డబ్బు సంపాదించాలి ఆ మోహంలో పడిపోయి
ఏమండి అటు రీతిగా ఉన్న అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యలేని వాడు కదిలించబడడు. ఎవరు కదిలించబడతారని ఆలోచన చేస్తే వడ్డీ వ్యాపారము చేసిన వారు కదిలించబడతారు. దేవుడికి స్తోత్ర. ఒకవేళ నువ్వు తక్కువ ధర్మ వడ్డీకి ఇస్తే, బైబిల్లో ఉంది వడ్డీకి ఇవ్వమని. ఏ వడ్డీకి ఇవ్వాలి? ధర్మ వడ్డీకి ఇవ్వాలి. ధర్మ వడ్డీకి నువ్వు ఇచ్చినా తీర్చడానికి వారి దగ్గర సమర్థత లేకపోతే దేవుడు మనసుతో మంచి హృదయంతో నువ్వు ఏం చేయాలి? క్షమించాలి. దేవునికి స్తోత్రం. ఇదెన్నో మాట? 50వ మాట, 9వ మాట. బాగా జ్ఞాపకం ఉంది అందరికీ. అమ్మ ఎన్నో మాట? మరలా ఇంటికి వెళ్ళి ఒకసారి బాగా చదవండి బైబిల్. ఓకేనా? 9వ మాట, 10వ మాట మనం చూద్దాం. 10వ మాట 15వ అధ్యాయము 5వ వచనము. నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకొనుడు. ఆ కింద భాగంలో చదవండిరా. 15:5. నిరపరాధిని చంపుటకే లంచమును పుచ్చుకొనుడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదిలించబడడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచు. లంచాలు ఇచ్చుకున్నవాడు కదిలించబడడు. చాలామంది దేశం అంతా ఏమైపోయింది ఇప్పుడు చెప్పాలి? లంచం లేనిది ఏ పని అవుదండి. ప్రతిదానికి ఏం కావాలి? లంచాలు. లంచం లేనిది పిల్లలు కూడా లంచాలు మెరిగిపోయారండి ఈ మధ్యకాలంలో. మన ఇంట్లో పిల్లలు కూడా ఎక్కడికి పంపితే వాళ్ళకి ఏం కావాలంట? ఏం కావాలి? లంచం కావాలంట. ఈ లంచాలు తీసుకున్న బ్యాచ్తో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే వారు కదిలించబడతారు. హల్లెలూయా. ఒకవేళ నిజంగా లంచము తీసుకోకుండా భయము భక్తి కలిగి ఉండి యథార్థముగా వాడు ఉంటే దేవుడు అంటున్నాడు, లంచము తీసుకులేని వాడు కదిలించబడడు, సియోను కొండవలే వాడు నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ మధ్యకాలంలో వినుకొండ ప్రాంతంలో ఏం జరిగిందంటే బాగా చదివిన వారు జాబులు రాలేదు. బీఈడి చదివే టీచర్ జాబులకి అప్లికేషన్ పెట్టారు. ఇది జరిగిన సంఘటన నేను మీతో చెప్తున్నాను. బీఈడి కష్టపడి చదువుతారు కదా, చాలా మంచి మార్కులు వచ్చాయి, మంచిగా చదివారు, రాత్రి పొగ కష్టపడి చదివారు. వారు జాబుగా అప్లై చేస్తే ఆ కష్టపడినాడు ఎవరికి జాబులు రాలేదు. ఈ రోడ్డు బేవరసగా తిరుగుతారు కదా చదవకుండా, వారు లంచాలు కట్టి జాబులు వచ్చేసాయి. వారికి ఏమొచ్చేసి జాబులు వచ్చేసాయి. వారేమో చక్కగా ఊర్లో డ్యూటీ చేసుకుని వస్తుంటే ఈ బాగా చదువుతున్నోడికి ఒకడికి ఆలోచన వచ్చింది, ఏట్రా మనం బాగా చదివాము, కష్టపడి చదివాం, అందరికన్నా మార్కులు బాగా మనకే ఎక్కువ వచ్చాయి, అన్ని విధాలుగా మనమే ముందున్నాం, ఏమి చదవలేనోడికి ఏమొచ్చింది? జాబ్ వచ్చేసింది. ఇది ఎలా సాధ్యం అని యూనివర్సిటీ మీద కేసు వేసాడు. వాడు హైకోర్టుకి పిటిషన్ వేసాడు. పిటిషన్ వేస్తే అప్పుడు సర్వే చేస్తే ఆ సర్వేలో వాడు లంచం ఇచ్చుకొని జాబ్ వేయించుకున్న సంగతి తెలిసిపోయింది. వాడిని తీసుకెళ్ళి ఇచ్చుకున్నవాడిని ఇద్దరిని తీసుకెళ్ళి రాయమండ్రి సబ్ జైల్లో పాడేశారు. అందుకంటాడు కదా, లంచము తీసుకున్నవాడు కదిలించబడతాడు, లంచము తీసుకునేవాడు కదిలించబడడు. ప్రైజులో ఇదేనో మాట చెప్పండి అమ్మా. 10వ మాట ఏం తీసుకున్నవాడు. అందుకే మనం ఏం చేయకూడదు? లంచాలు తీసుకోకూడదు, లంచం ఇవ్వకూడదు, లంచం తీసుకోకూడదు. యథార్థంగా ఉండు, దేవుడిని పక్షమున న్యాయమును సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నీతి నిజాతిగా ఉండి యథార్థంగా మనం మాట్లాడతామో, ఏమంటే లంచాలు తీసుకులేని వరకు మనం ఉంటామో, దేవుడు రెట్టింపు దీవులు, రెట్టింపు పేరు ప్రతిష్ఠ సిరి సంపదలను ప్రభువు ఇస్తాడని చెప్పడానికి ఏమాత్రమును సందేహము లేదు. హల్లెలూయా. హల్లెలూయా. 10వ మాటలో మనం ఉన్నాం. 9వ మాట కదా, ఇది ఎన్నో మాట? ఇది 10వ మాట. నిరపరాధిని చంపుటకే లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదిలించబడడు. ఎన్నో మాటలు నేర్చుకున్నప్పుడు మనం చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎన్నో మాటలు? 11వ మాట మొదటి భాగంలోకి వచ్చేయండి ఒకసారి. 11వ మాట. ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాటగా మనకు కనబడుతుంది. కీర్తన గ్రంథము 15:1. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద
నివసింపదగినవాడు ఎవడు? హల్లెలూయా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు? ఎవడు నిలిచి ఉంటాడు ఆయన పర్వతం మీద? ఆయన గుడారం అనగా సంఘము. అమ్మా ఏంటంట ఆయన గుడారం అనగా? చెప్పండి అమ్మా అందరూ. మోషేతో దేవుడు ఏమన్నాడు? మోషే నా గుడారంలో నా ఇల్లు అంతటిలో నమ్మకమైనవాడు. అంటే దేవుడి పిల్లలైన మనము ఇక్కడ మందిరములో, ఇక్కడ మన హృదయమని ఇల్లులో, మన కుటుంబం అనే ఇల్లులో, మన సంఘమని ఇల్లులో, గుడారములో మనం నమ్మకముగా ఉంటే పరలోక రాజ్యములు ఉండే అర్హత, ఆ భాగ్యము ప్రభు మనకిస్తాడు. ప్రైజ్ లార్డ్. నీ హృదయం అని ఇంట్లో నువ్వు నమ్మకం కోల్పోతే, నీ కుటుంబంలో నువ్వు గుడారం అనే ఇల్లులో నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోతే, సంఘములో నువ్వు నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోతే, పరలోక రాజ్యములో పరిశుద్ధ పర్వతమేదైనా పరిశుద్ధ పట్టణములో మనకు స్థానం ఉంటుందా? మనసు పెట్టి ఆలోచించండి ఒకసారి. ఆమె అర్థమవుతాయి నా మాటలో. నీ ఇంట్లో నీకే నమ్మకం లేదు, సంఘంలో నమ్మకత్వం లేదు, నీ హృదయంలో అంత గలిబిలి, నీ హృదయంలోనే స్థిరత్వం లేదు, మరి పరలోక రాజ్యంలో మనకి ఎలా ఉంటాం? అందుకే అన్నాడు, నా పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటారో వారు నిజంగా చూడండి. అందుకే మనం ఎలా ఉండాలంటే, మొదట నీ హృదయంలో నిబ్బరము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. నీ హృదయముని ఇల్లు శుభ్రం చేసుకోవాలి. రెండవదిగా నీ కుటుంబం అని ఇల్లును భద్రం చేసుకోవాలి. నీ పిల్లలను, నీ భార్య, నీ కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది, నా మీద ఉంది. మన కుటుంబాన్ని మందిరానికి నడిపించవలసిన బాధ్యత, మన పిల్లలని మన ఇంటి. అందుకే యెహోషువ అంటాడు కదా, నేనును నా ఇంటి వారును, చెప్పండమ్మా, యెహోవాను సేవించుదును. మరి నీవును నీ ఇంటి వారును దేవుళ్ళో నమ్మకంగా లేకపోతే ఆ పరలోక రాజ్యంలో ఎలా స్థానం దక్కుతుంది అనుకుంటున్నావు? ఆ పరలోక రాజ్యంలో ఎలా వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావు? ఒకసారి మనసు పెట్టండి ఒకసారి. అందుకోసమే ఏమంటే 4 ఇల్లులు మనకు కనబడతాయి. ఒకటి హృదయం అనే ఇల్లు నమ్మకంగా ఉండాలి, నీ హృదయంలో స్థిరత్వం కలిగి ఉండాలి. రెండోది నీ కుటుంబం అనే ఇంట్లో నమ్మకత్వం కలిగి ఉండాలి. మూడోది సంఘం అనే ఇల్లు. దేవునికి స్తోత్రం. సంఘాన్ని కాపాడవలసిన బాధ్యత, సంఘాన్ని ముందుకు తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత, సంఘానికి కావలసిన అవసరం తీర్చిన బాధ్యత, అది ఎవరి మీద మోపబడి ఉన్నది? పక్కింటి వాళ్ళ మీద. ఎవరి మీద? మన మీద ఉంది. మన సంఘాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి, మన సంఘానికి కావలసిన అవసరాలు తీర్చుకోవాలి, సంఘంలో నమ్మకంగా ఉండాలి మనం. లాజరస్ గారు సతీష్ కోసం జాగ్యం చెప్పాడు. విశ్వాసం టైంకి వచ్చి టైంకి తీసుకెళ్తున్నాడని ఎందుకు చెప్పాడు? ఆయన వస్తున్నాడు కాబట్టి చెప్పాడు. అది చెప్తాడా? సంఘంలో ఒక్కొక్కరు ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను దేవుని గురించిన భయము భక్తి కలిగి ఉండి ఆ బాధ్యతను నెరవేర్చే వరకు ఉండాలి. హల్లెలూయా. కొంతమందికి అలా ఉండదు. సంఘానికి వస్తారు పోతారు కానీ సంఘానికి ఏ అవసరమో ఆలోచన చేయరు. దావీదు అలా కాదు. సంఘమునకు కావలసిన అవసరతల కొరకు బహుగా ఆలోచన చేశాడు. ఆలోచన చేయడమే కాదు, దావీదు అన్నాడు, నా దేవునికి మందిరము కట్టే వరకు నేను పడుకున్న నా రాజుకోటలో నేను పడుకున్న మంచము నేను ఎక్కడన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ పడుకున్నాడు ఆయన? నేల మీద. ఎక్కడ పడుకున్నాడండి? నేల మీదే పడుకున్నాడు. ఆ తీర్మానం చూడండి ఎలా ఉందో. దేవుడు అవసరతలు తీరిన వరకు, దేవుడు మందిరం, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఆరాధించడానికి ఒక మందిరం కట్టే వరకు నేను పరుకున్న మంచము ఎక్కను. అబ్బా ఎంత అద్భుతమైన అలాంటి తీర్మానాలు, అలాంటి భక్తి వారు చేశారు కాబట్టి దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడండి. దావీదు నా హృదయానుసారుడైన వ్యక్తి, నా హృదయానుసారుడైన వ్యక్తి. నా హృదయము ఏది కోరుకుంటుందో, ఏది ఆశిస్తుందో అదే నెరవేర్చిన వ్యక్తి దావీదు అని దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాము. హల్లెలూయా. అందుకే ఆయన పర్వతం మీద ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధమైన పర్వతం మీద ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. ఉందామా మనదమా? ఖచ్చితంగా ఉండాలి.
ఎవరైతే ఈ లక్షణాలన్నీ కూడా, ఈ కీర్తన గ్రంథములో ఉన్న లక్షణాలన్నీ కూడా వారి జీవితంలో నెరవేరుస్తారో, వారి జీవితంలో అవి చేయటానికి జాగ్రత్త పడతారో అట్టువారు కదిలించబడరు. దేవుడికి స్తోత్రం. చూడండి, మాటలు నాతో చెప్పండి అందరూ కూడా. మొదట మనం చదువుకున్న మాటలు ఈ ప్రకారముగా అందరూ చెప్తారు. ఈ ప్రకారముగా చెయ్యవాడు ఎవరు ఎన్నడూ కదిలించబడరు. దేవుడు వారందరిని దేవుడు దీవించునుగాక. అందరూ లేచి నిలబడదాము, ప్రార్థన చేసుకుందాము. లాజరస్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రభా వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయి. అందరూ రెండు చేతులు ఆకాశం వైపు చాపి, ఆ వెనకున్న వారు ముందున్న వారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభా ఇంతవరకు చెప్పబడిన ఈ లేఖనములో, ఈ కీర్తన గ్రంథము 15వ అధ్యాయము మా బ్రతుకులు, మా కుటుంబములు, మా సంఘములు, మా దేశములు, మా ప్రాంతములో అందరి జీవితములు నెరవేర్చబడటానికి సహాయము చేయ ప్రభా. నీ వాక్యానుసారముగా బ్రతుకుతున్న వారు సియోను కొండవలే కదలక నిత్యము నిలిచి ఉంటారని మీ లేఖనము సెలవిస్తుంది ప్రభా. వాక్యానుసారము నేను బ్రతుకుతానయ్యా, వాక్యానుసారము యేసేపు వలె నేను బ్రతుకుతాను ప్రభా అని అందరూ తీర్మానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా నేను జీవిస్తాను ప్రభా అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాని స్తోత్రము, 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆస్తీనుడానికి స్తోత్రము. నాయన నా తండ్రి, మా తండ్రి, ఇదిగో ప్రభా అయా నీ దాసులు నిలబెట్టుకొని ప్రభా దేవా 15వ అధ్యాయం ప్రకారంగా ప్రభా నా తండ్రి, మా తండ్రి, నాయన నా తండ్రి దేవా నీ వాక్యాన్ని అనుసరించి ప్రభా, నీ వాక్యానికి లోబడి ప్రభా, నీ వాక్యానికి విధేయత చూపి ప్రభా నా తండ్రి సియోని కొండ వలె ఉంటావని ప్రభా దేవా నీ వాక్యము చెలవిచ్చని రీతిగా నాయనా నా తండ్రి, మా తండ్రి ఇదిగో నీ సన్నిధిలో దేవా నీ బిడలగా ప్రభువా దేవా నీ పాదాల దగ్గర దేవా నీ వాక్కునైనా వినటానికి వచ్చినా మేము తండ్రి అయా నీ వాక్కును ప్రభువా దేవా నాయనా నా తండ్రి 15వ అధ్యాయం ప్రకారంగా ప్రభువా దేవా నా తండ్రి, మా తండ్రి ఆ వాక్యాలు ప్రభా మా హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా దేవా. వాక్యానుసారంగా బ్రతుకు మాకు దయచేయండి ప్రభువా. నా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అయా యథార్థ హృదయము దేవా, మెలకు కలిగి జీవితం నాయన సిద్ధ మనసు మాకు దయచేయండి, సిద్ధపాటు మాకు దయచేయండి, యథార్థ హృదయము దయచేయండి, నమ్మిక కలిగే జీవితం మాకు దయచేయండి ప్రభువా. నా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, మా తండ్రి అయా నాయన ఈ 15వ అధ్యాయం ప్రభా ప్రకారంగా దేవా మేము జీవించి ప్రభా సియోని కొండ వలె ప్రభా నా తండ్రి, మా తండ్రి నాయన దావీదును అంటున్నాడు అయా ఈ దావీదు నా హృదయానుసారుడని చెప్తున్నాడు ప్రభా. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు. దావీదు వంటి మనసును మాకు దయచేయండి ప్రభువా, యేసోబు వంటి హృదయం మాకు దయచేయండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు, వందనాలు ఆయన. మోసేతో అంటున్నాడు మోసే నా హృదయానుసారుడు అని చెప్తున్నాడు ప్రభువా. అలాంటి నమ్మిక దేవా, అలాంటి తీర్మానం నాయనా దేవా నాయనా నా తండ్రి, మా తండ్రి ఈ భూమి మీద ప్రభువా నీ పాదాల దగ్గర ప్రభువా కనిపెట్టి మొర్రపెట్టేవారిగా ప్రభువా మా బ్రతుకు దినాలన్నీ ప్రభువా నాయనా నీ పాదాల దగ్గర నాయనా నమ్మకస్తులుగా యథార్థవంతులుగా ప్రభువా దేవా నా తండ్రి, మా తండ్రి దేవా నాయనా మరణం అంతవరకు ప్రభువా దేవా నీ పాదాల దగ్గర నమ్మకస్తులుగా ప్రభువా దేవా నాయనా మా అందరినీ దేవా నాయనా నీ కృపలో నాయనా వర్ధిల్లింప చేయండి ప్రభువా. పరిపూర్ణమైన ఆరోగ్యాలు నీ బిడ్డలకు ప్రసాదించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా దేవా. చెప్పబడే వాక్కు నీ బిడ్డల హృదయాలలోనైనా నీరు కట్టి ఫలింపు చేయండి. ఆ వాక్యానుసారంగా బ్రతుకుని మాకు దయచేయమని
దీవించి ఆశీర్వదించమని నీ దాసుడిని నిలబెట్టుకొని ప్రభా అద్భుత రీతిగా నాయనా నీ దాసుడిని వాడుకుండే విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నీ దాసుడును ప్రభా నలుమూలల మీరు వ్యాపింప చేయండి ప్రభా. అడుగుపెట్టి ప్రతి స్థలాలు దీవించి ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని మీరే మహిమా ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.